గుంటూరులో మహిళా వివస్త్ర ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఘటనకు కారణమైన టీడీపీ నేత మల్లెల మూర్తిని కాపాడేందుకు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రయత్నం చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. బాధితులతో రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే ఆమె చేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే అంబటి విమర్శలపై ఎమ్మెల్యే మాధవి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మూర్తి ఇప్పుడు బాధితురాలైనటువంటి మహిళని ఇష్టం చేడు కొట్టాడు, కొడుకును కొట్టాడు. కేసు రిజిస్టర్ చేయండి అన్నారు, కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. 1 గంట దాకా కంప్లైంట్ రాస్తానే ఉన్నారు. 1 గంట కూడా కేసు రిజిస్టర్ చేయలే. పొద్దున ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, నువ్వు మహిళవి, ఇలాంటి ఘోరం జరిగింది అంటే ఆగండి అన్న. ఆగారు. వాళ్ళని పిలిచారు. ట్రాన్స్జెండర్స్ తరఫున ఈ మూర్తిని అందరిని పిలిచి కాంప్రమైజ్ పెట్టారు. కాలా పంచాయతీ చేశారు. కాలా కేసు రిజిస్టర్ అయిందా? కాలా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పింది కేసు రిజిస్టర్ చేయరు. చివరికి మధ్యాహ్నానికి అనుకుంటాను, మధ్యాహ్నానికో 11 గంటలకో రాజీ పడం పొమ్మంటే అప్పుడు కేసు నామినల్గా రిజిస్టర్ చేశారు. ఎన్నో తారీఖున? 16వ తారీఖున. కనీసమైనటువంటి సెక్షన్లు కూడా సరిగా వేయకోకుండా కేసు రిజిస్టర్ చేసి తల కింద పెట్టుకు పడుకున్నారు. ఆ నోట తెలిసింది. మన అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఇది జరిగింది 15వ తారీఖున అయితే ఆమె దృష్టికి వస్తే 17వ తారీఖున ముందు జాగ్రత్త చర్యగా ఒక లెటర్ రిలీజ్ చేసింది. పాపం ఎమ్మెల్యే గారు, వాడు మా పార్టీయే, వాడిని సస్పెండ్ చేసేస్తున్నాం, మహిళల మీద చేస్తే ఊరుకుంటావా? మరి అప్పుడు దాకా ఏం చేసాం? 15వ తారీఖు జరిగితే 16 కాముకున్నావు, 17 సాయంత్రం మాత్రం రిలీజ్ చేసింది. ఎక్కడో వచ్చి మీద పడిపోతుంది వ్యవహారం, సోషల్ మీడియాలో జరిగిపోతుంది. ఇక ఇది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అనేది అప్పుడు మాత్రం మేల్కొని ఈ కాగితం రిలీజ్ చేసి చేతులు దులిపేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన అంబటి రాంబాబు గారు పేదరాశి పెదనాన్నలాగా, ఒక చిలక జోష్యుళ్లాగా, ఒక టీవీ రిపోర్టర్ లాగా మీడియా ముందు కూర్చుని ఈ కథనాలు ఇలా జరిగాయి, ఇది ఇలా జరిగింది అని ఒక ప్రత్యక్ష సాక్షిలాగా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ఇలా ప్రవర్తించారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు, ఒక మహిళ పట్ల అత్యంత దారుణం జరిగింది, ఇక్కడైతేనే న్యాయం జరుగుతుందన్న భరోసాతో మా పార్టీ ఆఫీస్కి వచ్చింది. బహుశా మీరు చూడలేదేమో, అంబటి రాంబాబు గారు 16వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. గంటలో దీనికి పాల్పడిన వ్యక్తులు స్టేషన్ లో ఉండాలి అని చెప్పి ఎంతో సీరియస్ గా ఈ విషయంలో ఉన్న సెన్సిటివిటీని, సీరియస్నెస్ ని పరిగణలోకి తీసుకొని గంటలో తప్పు చేసిన వాళ్ళు లోపల ఉండాలి అని సిఐ గారికి ఎంతో సీరియస్ గా చెప్తే ఆయన దాన్ని 24 గంటల పాటు పొడిగించడం జరిగింది. ఇది ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు ఒక మహిళ పట్ల జరిగే విషయాన్ని సర్వసాధారణమైన విషయంగా ఎందుకు పరిగణించారు? ఇమీడియట్ గా ఎందుకు యాక్షన్ తీసుకోలేదన్న దాని మీద ఆయనకు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి మీకు వీడియో ముందే వచ్చుంటే 15వ తారీఖు ఘర్షణ అంతా జరుగుతుందన్న సంగతి మీకు తెలుసున్నప్పుడు ఎప్పుడో 2 రోజుల తర్వాత మీరు పరామర్శకు ఎందుకు వెళ్ళారు? ఆ 15వ తారీఖుకే నిలబెట్టి మాట్లాడాల్సింది కదా. బహుశా మీ కార్పొరేటర్ గారే, మీ ఎక్స్ కార్పొరేటర్ గారే అదే డివిజన్ లో ఉంటున్నారు కదా, మీరెందుకు 2 రోజులు తీసుకున్నారు ఈ పరామర్శ పరంపర కోసం? ఆ రోజే ఎందుకు దీన్ని మీరు యాక్ట్ చేయలేదు? ఎవరు ఆపారు మిమ్మల్ని? మీరు దీనికి ఆన్సర్ చెప్పాలి. తగు విచారణ చేద్దాం దీని మీద. నేనే అంత చేయించాను అనడానికి ఏ రుజువు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు మీరు నిరూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. నోటికి ఏదొస్తే అది, మీ రాజకీయ చతురత, మీ భాషా చతురతను వాడుతూ ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఊరికే ఇక్కడ కూర్చొని చూడడానికి పిచ్చి వాళ్ళు ఎవ్వరూ లేరు. తక్షణమే మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలి, లేదా క్షమాపణ చెప్పాలి. ఈ రోజు ఆధారాలు లేని ఈ నిందని నేను ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే పరిస్థితుల్లో లేను. కాబట్టి